సరే, ఇక్కడైనా సరే, ఇంకెక్కడైనా సరే మీరు పడి పడి నవ్వినా లేదా పళ్ళ సెట్టు తీసి మరీ నవ్వినా నేను పంచుల మీద పంచులు వేస్తాను, వేస్తూనే ఉంటానంటూ ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు హై ప్రాది అండ్ రైజింగ్ రాజెస్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. అదేంటండి మా ఇద్దరికేమో మాస్క్ లేవు, మీరు మాత్రం మాస్క్ వేసుకున్నారేంటి? ఆ వైరస్ మనుషులకు మాత్రం వస్తుందంటే మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటా కదా. మీరున్నారే, మిమ్మల్ని దగ్గర రాకు. అదేంటండి నేను దగ్గరకు వస్తే కళ్ళజోడు పెడతారేంటి? డాక్టర్ తలనొప్పి వస్తే వెంటనే కళ్ళజోడు పెట్టేమన్నారే. ఆ కళ్ళజోడు తీయండి, పండుగప్పలా ఉన్నారు. తీస్తే నువ్వు ఎండుకప్పలా ఉన్నావు. ఇప్పుడు అలా అంటారు. మొన్నటికి మొన్న మా పక్కింటి సుబ్బారావు ఒంట్లో బాగాలేదు ఇంద్రజ గారు, చూద్దామని హాస్పిటల్కి వెళ్ళా. ఆయన బెడ్ మీద పడుకొని కూడా నన్ను ఇలాగే చూస్తున్నాడు. అసలు వాడు నిన్ను చూసినందుకు హాస్పిటల్కి వెళ్ళాడు, అది తెలుసా నీకు? మళ్ళా ఎక్కడ కూడా దాపురిచ్చావా? అట్ట అనకండి. 2 రోజుల నుంచి పిల్లోడికి పొట్టలో చూడండి తేడాగా ఉందంట. ఆ హోటల్కి వెళ్ళి బుట్ట భోజనం తెస్తే భోజనం ఒక్కటి తినలేదు, బుట్ట కూడా తిని పడేశాడు. డాడీ ఇవన్నీ కాస్ట్ నాకు బెలూన్ పట్టుకుని డాడీ నేను ఊదుకుంటాను. నీ బాడీ అంతా బెలూన్ లేరా, ఎక్కడొక్కడ ఊదుకో. సరే, మార్కులు వచ్చినాయి నీకు? తెలుగులో 3, ఇంగ్లీష్ లో 3, సైన్స్ లో 3. ఆ ఫస్ట్ నైట్ నాకు 3 రాకుండా ఉంటే అసలు ఈడు వచ్చేవాడు కాదు, ఆ 3 వచ్చేది కాదు. సర్లే, మీ చెల్లి వస్తానంది, ఏది షాపింగ్కి వెళ్దామన్నారు? చెల్లి ఏంటి మీ చెల్లి తలెత్తదా? నాన్నగారు ఎవరిని చూడొద్దన్నారండి, మీరేంటి అలా చూస్తున్నారు? మా నాన్నగారు ఎవరు వచ్చినా అలాగే చూసేమన్నారు. సర్లే, అయినా నువ్వంటే చాలా ఇష్టం, కానీ నీ పక్కన మ్యాచ్ చేయటం అందరికీ కష్టం. నువ్వేమో కాకినాడ అంతుంటావు, మేము ఎవరి పక్కన నుంచున్నా కాకంతో ఉంటున్నాం. ఏమండి మా చెల్లి చపాతీలా ఉంటది. ఆవిడ చపాతీ లాగే ఉంది, నువ్వే ఎవడో చపాతీ కర్ర తీసుకుని కొట్టినట్టున్నావు. అందరూ చూస్తుండగా అక్క పరువు తీకలా. నన్ను చదువు మానేసి నాకు పలకిచ్చి పంపింది, నన్ను తిండం మానేసి నాకు బాక్స్ ఇచ్చి పంపింది. అది పెళ్లి చేసుకోవడం మానేసి నీకు ఇచ్చి చేసినా బాగుండేది. అయినా అక్క చెల్లెలంటే కొంచెమైనా పోలికలు ఉండాలి కదా. నువ్వేమో పాల పొంతలాగా ఉన్నావు, ఇదేమో వాడి పడేసిన బొంతలా ఉంది. అసలు ఎలా కుదిరింది మీకు? కాదు బావా, నేను హాస్పిటల్ బెడ్ మీద పుట్టాను, అక్క బెడ్ నుంచి దొర్లి పడింది. ఒకసారి దొరికితే హాస్పిటల్ అంతా దొరికినట్టుంది. సూపర్ మార్కెట్కి వెళ్దాం పదండి. బాబు, మొహం అందంగా ఉండాలంటే ఏం ఉండాలి? ముందు మొహం ఉండాలి. అది కాదు బాబు, ఇదిగో సమ్మర్ బాగా ఎక్కువైపోయింది, స్కిన్ పాడకుండా ఏమన్నా ఉందా? సమ్మర్ ఎక్కువైపోయిందని కవర్ ఎందుకు, వయసు ఎక్కువైందని చెప్పొచ్చు కదా. సరే, మీకేం కావాలి బావా? నాకు చాలా కావాలి, చెయ్యి దాటిపోయింది, ఏం చేద్దాం. సర్లే, ఆ పక్క షాప్కి వెళ్దాం పదా. రండి బాబు రండి, ఆడవాళ్ళు వేసుకుంటే చీరలు ఉన్నాయి, నగలు ఉన్నాయి, మగవాళ్ళు వేసుకుంటే బట్టలు కూడా ఉన్నాయి. అంటే మా ఆవిడకి సంబంధించి ఏం లేవా? మీ షాపు బాగా నడుస్తుందా? షాప్ నడవదమ్మా, నేనే షాప్కి ఇంటికి నడుస్తా అంట. బావా, నాకు నెక్లెస్లు అండ్ వడ్డానం, వంకీలు, గాజులు. ఏంటి అడగగానే ఫోన్ పేయా? లేదు, భరద్వాజ్ గారికి మెసేజ్ చేస్తున్నావు అన్ని కొనిచ్చండి అని. దీనికి మాత్రం ఆయన ఉన్నాడని గుర్తొచ్చానా? చూసాము కరెక్ట్ గా. నాతో పెట్టుకున్నావు అనుకో 3 నిమిషాలు ఈ షాప్ లేకుండా చేస్తా. అవసరం లేదు, కిట్ అయిపోతే 3 నిమిషాలలో వాళ్ళే తీసేస్తారు. రింగ్ ఎంత? 50,000. 50,000 ఏం తగ్గదా? ఇంటికి పోయి కరిగించుకో, అదే తగ్గుతుంది. ఇదిగో ఏం బాబు, మనకి ఇప్పుడు ఆచార్య సినిమాలో చిరంజీవి గారు వేసుకున్నారు చూసావా, ఆ బట్టలు వేసుకుంటే యాజ్ సీజ్ నేను కూడా అలాగే ఉండాలి. నాకు మెదలేదని నీకు ఇస్తానికి. 2 రూపాయలు ఇస్తా, బ్లేడ్ కొనుక్కొని ఆ గడ్డంకి ఇక్కో. వేసుకుంటే అలా ఉండనా నేను? ఇగో ఇది తీసుకొని నన్ను వేసుకొని నేను వెళ్ళిపోతే ఇడికెంచి. ఆ భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు భరత్ అనే సినిమాలో మహేష్ బాబు. మా డాడీకి కాదు కానీ నాకేమైనా ఉన్నాయా? నీకున్నది బర్రెదాలుగు, నిన్ను కట్టుకొని పోయి దొడ్ల కట్టేయడమే. ఇలా మాటలు పెడతారా? నేను వంటల ప్రోగ్రామ్ వెళ్ళిపోదాం పదండి ఇంటికి. వంటల ప్రోగ్రామ్ రమ్మన్నావు నువ్వు? అవునండి. వాడెవడో ఇంతకి ఏమండి
వంటల ప్రోగ్రామ్ డైరెక్టర్ ఈయనేనా? ఆయన అంతకు ముందు గుంట ప్రోగ్రామ్ చేస్తే గంట కొట్టారు, గుంట ప్రోగ్రామ్ చేస్తే గంట కొట్టారు. అప్పటి నుంచి వంట ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యాడు. ఇందులో నేను కూడా ఉండొచ్చా? నువ్వు ఉండాలి. ఒకవేళ వంట చూడకపోయినా నిన్నైనా చూస్తారు. మరి నన్నేం చూస్తారు? నువ్వు ఉంటే ఛానల్ మార్చి వేరే చూస్తారు. సరే నేను పులిహోర చేస్తాను. అది నేను ఎలాగో నీతో చేస్తాను, వేరే చేయండి. ఇప్పుడు నూనె పోసి ఆవాలేసి దాల్చిన చెక్క వేయాలి. మరి దాల్చిన చెక్క లేదుగా, ఇక నిన్నే వేయాలి. చికెన్ అందులో వేసి పసుపు కారం ఉప్పేసి బాగా ముక్కలు పట్టించాలి. మేడం గారికి వంటలు బాగా వచ్చేలా ఉంది. అవునండి, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టింది. లాక్డౌన్ వస్తే ఇంకా అవే, లాక్డౌన్ వస్తే ఇంకా అవే. ఏంటి ఇది ప్రోగ్రామ్ ఎందులో వస్తుందండి ఇంతకీ? న్యూస్ లో వస్తా చూడండి. ఏం ఛాన్స్ కొట్టావు మొత్తానికి? ఆ టీవీ పెట్టు, న్యూస్ లో వస్తుందంట ఇప్పుడు చేసిందంతా. అది లేరా రే పెట్టాం. ఈ రోజు ముఖ్యాంశాలు ఏంటంటే ఇంటింటా తిరిగి వంటల పేరుతో దొంగతనాలు చేస్తున్నారు, అప్రమత్తంగా ఉండండి. బావా మన బీర్వాలోని డబ్బులు నగలు అన్ని వంటల ప్రోగ్రామ్ పెట్టింది నువ్వేనా? తెలిసినోడని పిలిచానండి. నిన్న గిన్నెలో చికెన్ పెట్టమన్నాడు, వాడు బీరువాలో మొత్తం ఉడిచుకెళ్ళాడు. టీవీలో నువ్వు కూడా పెట్టిరారా? ఎప్పుడు ఏదో ఒక మంచి కొత్త ఆలోచన, కొత్త తనంతో తీసుకొస్తున్నారు స్కిట్. బాగుండింది, నిజంగా బాగుండింది. అండ్ శాంతి, ఈ చీరలో అంత అందంగా ఉన్నారు మీరు. థ్యాంక్ యూ. ఇప్పుడే మాట అంటలేదు అసలు. అండ్ మై డార్లింగ్ అను, సో స్వీట్ ఆఫ్ యూ, యు జెల్ విత్ దెమ్, సో నైస్. ప్రవీణ్, ఆయన్ని చూసి నువ్వు ఎప్పుడు నవ్వినా నాకు నవ్వు వస్తుంది. బాగా చేశారు, అందరు చాలా బాగా చేశారు, మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మను గారు వంట కార్యక్రమం లోపు తెరమాత పెట్టేశాడు దొరబాబు. చాలా బాగుంది, అది కాన్సెప్ట్ బాగుంది. తర్వాత అసలు అను ఎంట్రీ అసలు చాలా అద్భుతంగా ఉంది. మరో ఇంత బాగుంటే ఇంకేముంది అసలు. అందరూ ఆల్ టుగెదర్ ఫెంటాస్టిక్. ఇక్కడ నుంచి జబర్దస్త్ కొత్తగా ఉండిపోతుంది. ఎనర్జీ డబుల్, ఎంటర్టైన్మెంట్ డబుల్, ఎవ్రీథింగ్ డబుల్. ఇప్పటి వరకు జబర్దస్త్ ఆడియన్స్ లో ఉంది, ఇప్పుడు జబర్దస్త్ లోనే ఆడియన్స్ ఉన్నారు. అన్ని డబుల్. యా, అన్ని డబుల్ అయితే యాంకర్ కూడా డబుల్ గా ఉండాలి కదా. నన్ను తట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా?